హాయ్ అండి, నమస్తే. అందరికీ తెలిసిందే అనుకోకుండా వచ్చిన వరదల వల్ల విజయవాడ అయితే మునిగింది. నేను కూడా చాలా బాధపడ్డా. వాట్సాప్ స్టేటస్లు అట్లాగే యూట్యూబ్లో వీడియోస్ రోజు చాలానే వస్తున్నాయి. కానీ మనకేముందిలే, మన తెనాలి మనకు మనమైతే సేఫ్ అనుకున్నాను. ఇంతలో రాహుల్ గాడు ఆ వీడియోస్ అలాగే స్టేటస్లు చూసి మనం కూడా మనకు తగ్గ సహాయం ఏదన్నా చేద్దాం అన్నాడు. మనకి ఎందుకు లేదా బాబు ఇవన్నీ లేనిపోయి నేను నెత్తి మీద వేసుకోవడం అన్నాను. మరి మొన్న వేరే దేశం వాళ్ళు బాంబులు వేసుకొని పరస్పరం దాడులు చేసుకుంటే ఎవడో వాట్సాప్లో స్టేటస్లు పెట్టి సేవ్ బ్లా 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 అని మెసేజ్లు పెట్టినట్టు గుర్తు అన్నాడు. ఓకే, హిస్టరీ ఎందుకులే కానీ ఇప్పుడు ప్రజెంట్లో ఏం చేద్దాం చెప్పమంటే, యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో మీమ్ పేజెస్ అన్నీ తిరిగేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని ఏరియాస్లో యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో మీమ్ పేజెస్ అన్నీ తిరిగేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని ఏరియాల్లో కొంతమంది ప్రజలకి ఫుడ్ అందుకైతే ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నాం. సో ఫైనల్గా మా ఇద్దరి దగ్గర ఉన్న డబ్బులు పోగేసి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దామైతే అనుకున్నాం. కానీ మా దగ్గర ఉన్న డబ్బులు అన్ని సరిపోవు. సో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు తోడయ్యారు. అందరం మీద కలిపి పులిహార అయితే రెడీ చేసి ఇంకా విజయవాడ వరద బాధితులకి డొనేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. మా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, కొత్త ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు. కానీ మెయిన్ సమస్య ఏంటంటే మాలో ఎవరికి వంట చేయడం రాదు. ఇంకా మేము అనుకున్నది మొత్తం మా అమ్మకి చెప్పేసేసి ఇట్లాగా వరద బాధితులకి పులిహార వండుదాం అనుకున్నామా అని చెప్తే ఆవిడ కూడా ఓకే చేస్తున్న మంచి పని కావడంతో నేను కూడా మీకు సాయం చేస్తానని తెల్లారి గట్ల 3ంటికే వంటకి ప్రిపరేషన్ అయితే చేశారనమాట. అన్నం వండడం ఇప్పుడే అయింది. యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే చింతపండు పులిహార అనమాట. సో ఇందాక చింతపండు నుండి తీసినటువంటి రసాన్ని పొయ్యి మీద అయితే పెట్టేసాం. అదేదో అగ్ని వాళ్ళ బుడుబుడు అని పొగలైతే గొక్కుతుంది. సో నేను ఏమైనా సాయం చేయగలనా అని మమ్మల్ని అడిగితే వండిన అన్నాన్ని అయితే ముందు చల్లార్చమన్నారు. ఎందుకంటే ఆ చింతపండు గ్రేవీ దాంట్లో వేయాలంట. సో నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో 1 minute షార్ట్స్ అట్లా వీడియోస్ చూసి వంట వండడం ఇంత సింపుల్ అనుకున్నాను. కానీ ఇక్కడ దగ్గర నుండి చూస్తుంటేనే అది ఎంత కష్టమో అర్థమవుతుంది. మనం తినే వాటిలో ఇన్ని రకాలైన ఇంగ్రీడియంట్స్ వేస్తే కానీ మనకి టేస్ట్ వస్తుందని నాకు తెలియదు. లైక్ ఇప్పుడు చూస్తున్నా కదా, చింతపండు, ఎండుమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అబ్బో చాలా వేశారు. వంట వండటం కూడా ఒక ఆర్ట్ అని ఇప్పుడే నాకు అర్థమైంది. మాటల్లో చింతపండు గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని తీసుకొని వైట్ రైస్ లో మిక్స్ కొడితే ఏమంటారంటే మనకి గుమ్మలాడే పులిహోర అయితే రెడీ. ఎస్, ఐ డిడ్ ఇట్. ఇంకా చింతపండు గ్రేవీ వేసి అన్నంలో మిక్స్ కొట్టిన తర్వాత పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉదయం అయింది, సూర్యుడు కూడా వచ్చేసాడు. ఇక్కడతో వంట సమయం అయితే ముగిసిపోయింది. ఇంకా మేము వండినటువంటి పులిహోరని కవర్లో వేసేసి సీల్ అయితే కొట్టేసాం అనమాట. ఎందుకంటే మధ్యలో లీకేజీలు ఉండకూడదు కదా, అసలుకి అక్కడ వర్షాలు పడుతున్నాయి. సో లీకేజీలు ఉండకుండా నీట్గా అయితే సీలింగ్ చేసేసుకొని ఇంకా మేము వాటితో పాటు కొన్నటువంటి బ్రెడ్ ప్యాకెట్స్ని అట్లాగే వాటర్ ప్యాకెట్స్ని కూడా నీట్గా కవర్లో అయితే పెట్టి సర్దేసుకున్నాం. ఇంతలో రాహుల్ గారి ఫ్రెండ్ కూడా వచ్చారు. మాకు ప్యాకింగ్లో కొద్దిగా సహాయం కూడా చేశారు ఆయన. ఫైనల్ గా మేము వండిన వాటిని అన్నిటిని నీట్ గా ప్యాక్ చేసేసుకొని గోతంలో అయితే పెట్టేసుకున్నాం. సో ఇవే అవి. టడా గోతంలో ఉన్నటువంటి ఫుడ్ ని కారులో అయితే జాగ్రత్తగా పెట్టేసాం. ఇంకా గోయింగ్ టు విజయవాడ. యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని విజయవాడ వెళ్దాం, అక్కడ ఫటాఫట్ వాటిని ప్యాక్ చేసేసి ఇంకా బ్యాక్ టు తెనాలి అనమాట. కానీ ఇక్కడ విజయవాడకు వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే ఇంకా ఏం మారలేదు. ప్రతి సందులో మనం చూసుకున్నట్లయితే మోకాల్లోతు నీళ్ళు అయితే ఉన్నాయి. అలాగే సందు స్టార్టింగ్ లో పోలీసు వారు, NDRF సిబ్బంది, ఇంకా అట్లాగే ఆర్మీ వాళ్ళు, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అట్లాగే చాలా మంది అయితే ఉన్నారు అక్కడ. ఇంకా లోపల వరదల్లో చిక్కుకున్న వాళ్ళు అయితే వాళ్ళ బళ్ళకి తాళ్లు కట్టుకొని అయితే బయటికి లాక్కొస్తున్నారు. సో చూస్తున్నారు కదా నాయనక మళ్ళా ఆ కార్ ని తాడైతే కట్టి బయటికి లాక్కొస్తున్నారు నిదానంగా. మేము తెచ్చినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ని కొన్నిటిని బండి మీద పెట్టుకొని కొద్దిగా ముందుకైతే వెళ్ళంగానే బండి అయితే మునిగిపోయింది. ఇంకా మళ్ళీ ఒడ్డు దగ్గరికి వచ్చేసి అవతల వాళ్ళకి ఫోన్లు అయితే చేస్తా కూర్చున్నాం, ఎవరైనా వస్తారు వాటిని తీసుకెళ్తారని. మేము ఫోన్ చేసి కూడా ఒక అరగంట అయితే అవుతుంది, వాళ్ళు ఇంకా రావట్లేదు. ఎంట్రా బాబు ఎంత లేట్ అనుకున్నాం. కానీ వాళ్ళని అడిగితే ఫోన్ చేసి బ్రో యాక్చువల్ గా మాది ఇంకా 1 kilometer దాకా మునిగైతే ఉంది, మేము వచ్చేసరికి లేట్ అయితే అన్నారు. అంతలోకి పక్కన ఉన్న వారిని అడిగితే కారులోని తీసి కొద్దిగా బయట పంచండి, జనాలు అయితే వచ్చేస్తారన్నారు. వాళ్ళు అన్నట్టుగానే ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తా ఉన్నాం. ఇంకా జనాలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చేసి తీసుకొని అయితే వెళ్ళిపోయారు. అక్కడ దాకా మేము హ్యాపీ, ఎందుకంటే మేము వచ్చిన కార్యక్రమం అయితే ఫినిష్ అవుతుంది.
ఇంతమంది రావడానికి కారణం ఈ ఆంటీ గారే. మీరు థ్యాంక్స్ చెప్పండి. మీరు వచ్చానికి మేమే చెప్పాలి థ్యాంక్స్. తీసుకెళ్ళి పోతుంది కదా వాటర్ వెళ్తే అంటే నిన్న ఉండి అట్లా కాదు పొద్దున్నే ఉన్నాము. కొద్దిగా వెయిట్ చేయకుండా అందరూ పంచుకుని ఏంటండి భుజమే పెట్టుకో, భుజమే పెట్టుకోరా. ఓకే బై. సో ఫైనల్గా మేమైతే మా తెచ్చుకున్న ప్యాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇంకా చాలా మంది అయితే ఇక్కడ ఫుడ్ అందగా వస్తున్నారు, కానీ మేము తెచ్చుకున్న అయిపోయినా ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ నేను అనుకున్నాను, తర్వాత మహేష్ వచ్చాడు, తర్వాత కిరణ్, మొత్తం మేము ముగ్గురు కలిసి తెనాల నుండి వచ్చి ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసాం. మీలో ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడ ఏరియా బాబాయ్, ఏ ఏరియా ఇది? ఏకలవ్య నగర్, రోజానగర్, జోజీనగర్, ఏకలవ్య నగర్. ఇక్కడికి వచ్చి అయితే మీరు ఇక్కడ స్టార్టింగ్ లో నుంచి ఉంటే ఎవరైనా తెలుసుకోవాలంటే ఫోన్ చేయొచ్చు, అయితే ఇక్కడ నుండి అందరూ ఫుడ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. హెల్ప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి ఇట్లా హెల్ప్ చేయండి. డొనేషన్ అవి ఇవి కాకుండా మీరు వచ్చి హెల్ప్ చేస్తే కొద్దిగా బాగుండేది అంతే. ఆయన ఓకే బ్రో, అటు మేము తెనాల నుండి వచ్చామండి. యాక్చువల్గా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని వచ్చాము. మేము తీసుకొచ్చిన ప్యాకెట్స్ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే ఈ అడ్రస్ చెప్దాం అనేసి వీడియో అనేది తీయడం జరుగుతుంది అనమాట. మేము కూడా ఒక మీమ్ పేజ్లో చూసి వచ్చాం అనమాట. సో అది మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇక్కడ అనూహ్యమైన పరిణామాలు ఎదురైనాయి కదా, దాని గురించి. అవును, గత వారం రోజుల నుంచి అందరూ నీళ్లలోనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే తగ్గుముఖం పట్టింది కాబట్టి కాలంలో ఉన్నటువంటి ఏదైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉందో మురుగునీరు అది దీంట్లో కలిసిపోయి బాగా వాసన వస్తూ ఉంది బాగానే. కానీ ప్రభుత్వం అందరూ స్వచ్ఛందంగా వ్యక్తులు కూడా చాలా మంది పాపం బాగానే చేస్తా ఉన్నారు, కానీ అది సరిపోట్ల చేయడానికి కుదరట్లా. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం చెయ్యాలని, వాళ్ళు నీళ్ళలో ఉన్నారు, మనం వెళ్ళాలి. ఒకసారి వెళ్ళగలం, ఇవ్వగలం, రెండోసారి వెళ్ళగలం, మూడోసారి వెళ్ళాలంటే చాలా పెయిన్ఫుల్, వాటర్ లో కూడా కష్టం. అమ్మో చెప్పండి, రామకృష్ణ గారు ఆయన వస్తున్నారండి. మీరు అంత దూరం నుంచి వచ్చారు, వెరీ గుడ్, మంచి సర్వీస్ ఓరియంటేషన్, మంచి, వెరీ గుడ్, మిమ్మల్ని అభినందిస్తాను. సో విన్నారు కదా, ఎవరు తెనాలి మీద? తెనాలి నందులపేట, తెనాలి నందులపేట, మాది కొలకలూరు. కొలకలూరు అంటే తెనాలి పక్కనే. ఓకే సార్, వెళ్ళొస్తా అండి. ఓకే, ఈ వీడియో అంతా తీసింది థ్యాంక్స్. ఓకే, జాగ్రత్త.